వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. పోలీస్ స్టేషన్ తరలించడం మానుకోవాలని చౌదరిగూడ మండల బీసీ సేన అధ్యక్షురాలు పేట జయ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్కి బీసీ సేన మండల అధ్యక్షురాలు పేట జయ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలో వారు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొనడం సంతోషంగా ఉందని చౌదరిగూడ మండల బీసీ సేన అధ్యక్షులు పేట జయ శ్రీకాంత్ అన్నారు. మండల హెడ్ క్వార్టర్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ బయటకు వెళుతుందంటే చాలా బాధాకరమైన విషయమన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గత ప్రభుత్వం నిర్ణయించడం గర్వకారంగా ఉందని, రాజకీయంగా చూడకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీస్ స్టేషన్ చౌదరిగూడ మండల కేంద్రంలో ఉండడం ద్వారా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఒక సమస్య వచ్చిందంటే మారుమూల గ్రామ ప్రజలు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే గ్రామానికి దూరంగా పోలీస్ స్టేషన్ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని, అదే అన్ని గ్రామాలకు దగ్గరలో అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉంటే తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటుందన్నారు. చౌదరిగూడ మండల కేంద్రం ఎంతో కృషి చేసి మండలం సాధించుకోవడం జరిగిందని, ఇప్పుడిప్పుడే మండలం డెవలప్ అవుతున్నప్పుడు మండల కేంద్రం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. ఈరోజు ఒక కన్నుల పండుగలా కనబడుతుంది. ఎందుకు అంటే ఒక జిల్లేడు చౌదరిగూడ మండల్కు ఒక పిఎస్ బయటికి వెళ్తుంది, మన గడప దాటి బయటికి వెళ్తుంది అంటే ఏ పార్టీ అని కూడా లెక్క చేయకుండా పార్టీలకు అన్నిటికీ అతీతంగా మనం ఇంత ఐక్యమత్యంతో ఈరోజు ఇక్కడ సమావేశం అయినాము అంటే ఒక ఆడబిడ్డగా, జిల్లేడు చౌదరిగూడ ఆడబిడ్డగా చాలా గర్వపడుతున్నా. మనం ఎప్పుడు కూడా ఇలానే ఐక్యమత్యంగా ఉండి మన హెడ్ క్వార్టర్ నుంచి ఏ గవర్నమెంట్ వ్యవస్థ, ఏ గవర్నమెంట్ సంస్థ బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డుకట్టేసేద్దాం. ఎందుకు అంటే ఒక మండలానికి హెడ్ క్వార్టర్ ఎంత ముఖ్యమో అది ప్రతి ఒక్కరికి తెలియని ప్రజలకు కూడా ఈరోజు ఈ సమావేశం వల్ల తెలిసేటట్టుగా అర్థమైపోయింది. సమావేశం అంత సక్సెస్ఫుల్ గా నడిచింది అని అనుకుంటున్నాను. ఈరోజు పిఎస్ ఒకటే కాదు, గవర్నమెంట్ సంస్థ ఏది కూడా హెడ్ క్వార్టర్ ను దాటి బయటకు వెళ్ళడానికి ఎవరము అంగీకరించము. ఇది విజ్ఞప్తి అని అనుకోకండి, మా డిమాండ్. ఇది విజ్ఞప్తి కాదు, గవర్నమెంట్ కి మా డిమాండ్ గా చెప్తున్నాను. అది ఒక్కరి మాట కాదు, జిల్లేడు చౌదరిగూడ మండల ప్రతి ఆడబిడ్డ, ప్రతి అన్నదమ్ముల ఆర్తనాదం ఇది. ప్రతి ఒక్కరం ఇంత ఐక్యమత్యంగా ఉన్నాము అంటే మా మండలాన్ని చూసి మిగతా మండలాలంతా షాక్ అయిపోవాలి. ఇంత ఐక్యమత్యంగా ఉన్నారా? ఒక పిఎస్ తరలిస్తాము అని జస్ట్ మాట వరుసకు వస్తేనే ఇంత ఉద్యమంలా లేసిండ్రా జనాలు. ఈ లెక్కన ఇంకో సంస్థను మేము మారుస్తాము అనే ఆలోచన కూడా వాళ్ళకి నిద్రలో కూడా రావద్దు. అంత గట్టిగా పని చేద్దాం అందరం ఐక్యమత్యంగా ఉండి. ఇది ఎలా ఉంది అంటే ముందర విస్తరేసి విస్తర్లు అన్ని ఒట్టించి కింద విస్తరే లాగేసినట్టు చేస్తున్నారు మమ్మల్ని. ఇది ప్రభుత్వం ఒక్కసారి, ప్రభుత్వము మన అధికారులంతా ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి. ఇక్కడ ఇంతమంది మీ సమావేశం అయినాము అంటే ఇందులో ఎవరికి సొంత లాభం కోసం ఆలోచించట్లేదు. ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ సొంత వాళ్ళ స్వలాభం కోసము అని ఎవ్వరము కూడా ఇక్కడ సమావేశం కాలేదు. అందరు టైం వెచ్చించి ఎందుకు ఇక్కడ సమావేశం అయినాము అనేది ఒక్కసారి అధికారులు మనసు పెట్టి ఆలోచించండి దయచేసి. ఎందుకు అంటే హెడ్ క్వార్టర్ అనేది మనిషికి తల లాంటిదని ఇందాక ఒక తమ్ముడు చెప్పిండు. ఇంతమంది ఆవేదన కూడా అదే. ఒక్కసారి ఆలోచించండి, మాకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎందుకు మారవాలనుకుంటున్నారు? ఒక మహిళకి ఏదన్నా ఇబ్బంది వచ్చింది అంటే పిఎస్కి వస్తాం. ఆ పిఎస్కి రావాలి అంటే ముందుగా రవాణా సౌకర్యం కావాలి కదా. 24 గ్రామాలున్న మన మండలంలో 20 గ్రామాలు దాదాపు చౌదరిగూడకు దగ్గరలో ఉన్నాయి. కేవలం 4 గ్రామ పంచాయతీలు మాత్రమే లాల్పహాడ్కు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు మెజారిటీ 20 విలేజెస్ ఉన్న దానికి ఇస్తారా? మీరు 4 విలేజెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తారా? ఏ అర్ధరాత్రి ఏ మహిళకు ఇబ్బంది వచ్చింది, ఎలా వెళ్ళాలి? 2 కిలోమీటర్ల దూరం ఇక్కడ మన మండలం నుంచి కాకుండా మండల అవతలకు వెళ్ళాలంటే
అర్ధరాత్రి అవసరం వస్తే ఎలా వెళ్ళాలి? అదొక్కసారి మనసు పెట్టి దయచేసి ఆలోచించండి. ఆలోచించి నిర్ణయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.